మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎంతమందికి భూమి ఉంది? ఎంతమందికి భూమి ఉంది? నాకున్న లెక్కల ప్రకారం ఈరోజు కూడా పట్టా హక్కు కలిగినటువంటి భూమి 63% కుటుంబాలకి తెలంగాణలో ఇప్పటికీ లేదు. ఆదివాసీ ప్రాంతాలు ఎవరికి భూమి? పట్టా హక్కు ఎక్కడుంది? ఏదో పొడు వ్యవసాయం చేసుకుంటాండ్రు, ఏదో దున్నుకుంటాండ్రు, ఉలువలు వేస్తాండ్రు, జొన్నలు వేస్తాండ్రు, మొక్కజొన్నలు వేస్తాండ్రు, ఏదో జరుగుతున్నది. భూమి లేదా? నీళ్ళు తెచ్చి నెత్తి మీద పోసుకుంటావా? ఏం చేస్తావు నీళ్ళు తెచ్చి? అందులో నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలి? 145 మీటర్ల దిగువన ఉన్నటువంటి కృష్ణా గోదావరి నుంచి తీసుకురావాలి. అరే, కాకతీయుల కాలం నుంచి ఉన్న గొలుసుకట్టు చెరువులు 2000 సంవత్సరంలో మేము రాసుకున్నాం. కావాలంటే మత్స్యచారి గారు అడగండి. గొలుసుకట్టు చెరువులను ఏం చేయాలని 2000 సంవత్సరంలో రాష్ట్రం మేము. ఇప్పుడు మిషన్ కాకతీయ అని ఇప్పుడు గొప్ప చెప్తుంటారు కదా వీళ్ళు. ఈ మిషన్ కాకతీయ 2000 సంవత్సరంలో ఎట్లా అనే దాన్ని అప్పుడు రాష్ట్రం. గొలుసుకట్టు చెరువుల తూములు ఎట్లా మరమ్మతు చేయాలి, మత్తలను ఎట్లా మరమ్మతు చేయాలి, మన ప్రాంతంలో కురిసిన నీళ్ళని ఫీడర్ ఛానళ్ళ ద్వారా చెరువులకు ఎట్లా తీసుకుపోవాలి, ఈ సిల్ట్ ఫామ్ అయినటువంటి చెరువుని ఎట్లా మరమ్మతు చేయాలి, మన మత్తళ్ళల్లో మన తూములలో మురికి తుమ్మలు మొలిచినాయి, వాటిని ఎట్లా తీయాలి, మన ఫీడర్ ఛానళ్ళల్లో మురికి తుమ్మలు మెలిచినాయి. మురికి తూములు పెరగడం వెనుక కూడా ఆంధ్ర పాలకుల కుట్ర ఉంది. 56లో ఇరిగేషను 3 రకాలుగా ఉండేది. 3 రకాల మంత్రులు ఉండేది. మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్. చాలా సంవత్సరాలు ఉండే. ఇప్పుడు వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు. మీలాంటి సీనియర్ జర్నలిస్టులకు ఉండే కావచ్చు. వాళ్ళు ఏం చేసిండ్రు? క్రమంగా మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ ఓన్లీ తెలంగాణకు సంబంధించిందే. రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో మీడియం మైనర్ ఇరిగేషన్ ఉండదు. దీనికి బడ్జెట్ తక్కువ చేసుకుంటూ వచ్చి మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ మొత్తంగా నిర్వీర్యం చేసి పడేసారు. తర్వాత మంత్రిత్వ శాఖలే లేకుండా ఇవన్నీ మళ్ళా పునరుద్ధరించాలి. మీడియం ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇవ్వాలి, మైనర్ ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని రాసుకుంటే 2000 సంవత్సరంలో ఇవన్నీ చెప్తే 14 తర్వాత ఏం జరిగింది?